దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తూ ఉన్నాను. మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థించాలని తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరి యోబు స్నేహితుడైనటువంటి జోఫర్ గారు ఈ మాటలు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం రాయబడి ఉన్నప్పుడు అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. అప్పుడు అనే మాట గురించి కనుక మనం ఆలోచన చేస్తే ఇంకా పైకి వెళ్ళి మనం చదివితే ఎప్పుడు మన జీవితము మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుంది, ఎప్పుడు మన జీవితము అరుణోదయము వలె కాంతిగా ఉంటుంది అని గనక మనం ఆలోచన చేస్తే 11వ అధ్యాయం 13వ వచనం నుండి ఈ విధంగా వ్రాయబడింది. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపమును నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల అని ఇక్కడ వ్రాయబడింది. నీ మనస్సును నీవు నిలిపిన ఎడల, చేతులు చాపిన ఎడల, పాపమును విడిచిన ఎడల, దుర్మార్గతను కొట్టివేసిన ఎడల. 4 మాటలు ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు మనము మరి మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా మన జీవితంలో మరి తేజస్సు వలె మనం ప్రకాశిస్తాము. ఎప్పుడు అరుణోదయ కాంతి వలె మన జీవితం ఉంటుంది కనుక మనం ఆలోచన చేస్తే మన మనస్సును ఆయనపై తిన్నగా నిలపాలంటండి. మన చేతులు ఆయన వైపు మాత్రమే చాపాలి. మనకు పాపము చేయడానికి అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టాలి అని ఇక్కడ రాయబడి ఉంది. దుర్మార్గతను కొట్టివేయాలి మన యొక్క గుడారాల్లో నుండి. ఈ 4 కార్యాలు మనం పాటించినప్పుడు మన జీవితము మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుంది అని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉన్నది. ఈరోజు మన జీవితం వాక్యంలో మనం చూస్తున్నప్పుడు సామెతల గ్రంథంలో రాయబడింది, ప్రకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడు కూడా అంతే అని. అంటే మన మనస్సుకు ఒక ప్రాకారం లేకుండా ఈరోజు మనస్సు పరిపరి విధాలుగా వెళ్ళిపోతూ, మనస్సు చెప్పినట్లల్లా చేసుకుంటూ పోతూ చాలామంది నష్టపోతూ ఉన్నారు. మనస్సు అటు ఇటు తిప్పటం కాదు, ఆయన వైపు మాత్రమే తిన్నగా నిలపండి. ఆయన వైపు చేతులు చాపండి, పాపాన్ని విడిచిపెట్టండి, గుడారాల్లో దుర్మార్గత కొట్టివేయండి. గుడారాల్లో ఎట్టి పరిస్థితుల్లో దుర్మార్గత ఉండటానికి వీల్లేదు. మన కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలు, మన ఇంటికి వచ్చిన కోడల్ని బాధించటం కానీ, లేకపోతే కోడలు అత్తగారిని బాధించటం కానీ, అన్న తమ్ముడిని బాధించటం కానీ, గుడారంలోనే దుర్మార్గత. అలాంటి దుర్మార్గత ఎట్టి పరిస్థితుల్లోనూ మన గృహాల్లో లేకుండా చూచిన ఎడల మన బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుంది. చీకటి ఒకవేళ క్రమ్మినా కూడా అది అరుణోదయ కాంతి వలె కాంతిగా ఉంటుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ మాటలు వినండి, హృదయంలో మీరు భద్రం చేసుకోండి, దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించండి. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. నాయనా, ఈ వాక్య భాగాల ద్వారా మమ్మల్ని దర్శిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా, నీకు స్తోత్రాలు. వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, ప్రతి ఒక్క కుటుంబాల్లో క్షేమం ఉండాలయ్యా, ప్రతి ఒక్క కుటుంబంలో నెమ్మది ఉండాలయ్యా, ప్రతి ఒక్క కుటుంబంలో
నాయనా సంతోషం ఉండాలి ప్రభా, మీరు సహాయం చేయండి. ప్రతి గుడారములో నుండి దుర్మార్గత కొట్టివేయబడ్డానికి మీరు సహాయం చేయండి అయ్యా. మా బ్రతుకులు నాయన అరుణోదయ కాంతి వలె ఉండునట్లుగా మీరు సహాయం చేయమని, ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించమని నజరేయుడని యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్.